మన హిందూ ధర్మంలో దీపారాధన చాలా శక్తివంతమైనది. దీపం వెలిగించిన మరుక్షణమే ఆ ప్రాంతమంతా చాలా పవిత్రంగా మారిపోతుంది. ముక్కోటి దేవతలు అందరూ తెలుగులో నివసిస్తారు కాబట్టి ఎవరైతే అన్ని నియమాలను పాటిస్తూ ఇంట్లో దీపారాధన చేసుకుంటారో దేవతల ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది. ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి. అయితే మనలో చాలా మందికి ఎన్ని పూజలు చేసినా ప్రయోజనం లేదని బాధపడుతుంటారు. దీనికి కారణం ఏమిటంటే పద్ధతిలో ఇంట్లో దీపారాధన చేయట్లేదని అర్థం. కాబట్టి మీరు ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుని దీపారాధన చేస్తే మాత్రం మీరు చేసే పూజ 1000 రెట్లు ఎక్కువగా పుణ్య ఫలితం లభిస్తుంది. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్లో పూజ చేయాలంటే ఖచ్చితంగా ఇల్లంతా శుభ్రం, పసుపు నీళ్లు చల్లుకోవాలి. ముగ్గులు లక్ష్మీదేవిని వస్తుంది కాబట్టి పూజ చేసేటప్పుడు నీ పూజ గది ముందు ముగ్గు వేసి పూజను ప్రారంభించాలి. చేసే పూజలకు పుణ్య ఫలితం లభిస్తుంది. ఒకసారి పూజగదిని శుభ్రం చేసుకుని దేవుని పటాలను శుభ్రం చేసుకోవాలి. శనివారం రోజున మాత్రమే దేవుని పటాలను పెట్టుకోవాలి. శనివారం కుదరని వాళ్లు గురువారం రోజున పూజగదిని శుభ్రం చేసుకోవాలి. శనివారం రోజు పూజ గదిని శుభ్రం పరచకూడదు. దేవుని పటాలను కొలిచేటప్పుడు పసుపు నీళ్లతో దేవుని పటాలకు తడిలేకుండా శుభ్రంగా ఆరిపోయిన తర్వాత పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టకూడదు. కేవలం ఓట్లు మాత్రమే పెట్టాలి. పూజ గదిలో ఉన్న దేవుని పటాలను గోడలకు తగిలించి అలాగే మీ పూజ గదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకుండా చూసుకోండి. అలాగే మీ ఇంట్లో పూజ ప్రారంభించే ముందుగా ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి నీ పూజ గదిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఇస్తారు కాబట్టి నీ పూజ గదిలో ఒక రాగి చెంబును పెట్టుకుంటే మంచి జరుగుతుంది. ఇంట్లో ఎలాంటి కష్టాలు ఉండవు. ఎక్కువ దేవుని పటాలను పూజ గదిలో ఎక్కువ దేవుని పటాలు ఉంటే మీరు చేసే పూజ సంపూర్ణం కాదు. కాబట్టి ఎక్కువగా దేవుని పటాలను, ముఖ్యంగా ఒకే దేవునికి సంబంధించిన పటాలు ఒకటి కన్నా ఎక్కువ ఉండకూడదు. మనలో చాలామంది ఇంట్లో దీపం వెలిగించేటప్పుడు ఒక దీపాన్ని వెలిగిస్తారు. ఇలాంటి వారు ఖచ్చితంగా 3 వత్తులతో కానీ 5 వత్తులతో కానీ దీపారాధన చేయాలి. 3 వత్తులతో దీపం వెలిగిస్తే మీ ఇంటిపై దేవతలు ఆశీర్వాదం ఉంటుంది. వత్తులతో దీపారాధన చేస్తే ఇంట్లో డబ్బు కష్టాలు ఉండవు. ఇంటికి విపరీతంగా డబ్బు వస్తుంది. ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే ఈతి ఆయుష్షు పెరుగుతుంది. పడమటి ముఖంగా దీపం వెలిగిస్తే డబ్బు సమస్యలు ఉండవు. ఉత్తర ముఖంగా దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయి. వస్తే దేవుని పూజలో ఒక చిన్న బెల్లం ముక్కను పెట్టినా సరే దేవతలు ఇస్తారు. పంచదారను నైవేద్యంగా సమర్పిస్తే నీ పిల్లలకు ఎలాంటి కీడు జరగకుండా ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు. అది పటిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పిస్తే ఇంటికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. అలాగే ప్రతి మంగళవారం రోజున యోని పూజ గదిలో ఉన్న ఆంజనేయ స్వామి పటం ముందు 11 తమలపాకులు పెట్టి పూజ చేస్తే మీ మనసులో ఉన్న కోరికలైన సరే వెంటనే నెరవేరుతాయి. శుక్రవారం అంటే లక్ష్మీదేవికి అంకితం కాబట్టి ప్రతి శుక్రవారం సాయంత్రం సమయంలో ఆడవాళ్లు స్నానం చేసే ముందు 2 వైపులా 2 దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. ప్రతి శుక్రవారం రోజున ఇంటి ముందు ముగ్గులు వేసుకుంటూ 100% మీ ఇంటిపై లక్ష ఉంటుంది. వివాహమైన ఆడవాళ్లు ప్రతిరోజూ స్నానం చేసిన తర్వాత మీ పూజ గదిలో ఉన్న కుంకుమను మంగళసూత్రానికి పెట్టుకోండి. ఆడవాళ్లు ఇలా చేస్తే సుమంగళీ ప్రాప్తం వరిస్తుంది. మనలో చాలా మంది ఎక్కువగా శనివారం నాడు పూజలు చేస్తుంటారు. శనివారం ఇంట్లో పూజ చేసే వాళ్లు బియ్యపిండితో 3 దీపాలు తయారు చేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు దీపారాధన చేస్తే చాలా మంచిది. దేవునికి నైవేద్యం పెట్టేటప్పుడు మీరు పెట్టిన నైవేద్యం మీద కొన్ని నీళ్లు చిలకరించి దేవునికి హారతి ఇవ్వాలి. అప్పుడు మీరు పెట్టిన వైవిధ్యాన్ని దేవతలు ఆరగిస్తారు. వేడిగా ఉన్న నైవేద్యాలను దేవుడికి నివేదించి 3 పదార్థాలను మాత్రమే దేవతలకు నైవేద్యంగా పెట్టాలి. పులితో దేవుళ్లను పూజిస్తే దానం చేసినంత పుణ్యం లభిస్తుంది. పూలతో పూజిస్తే డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి. ఇంట్లో నిలబడి పూజ చేయకూడదు. అక్కడ కూర్చొని పూజ చేయాలి. పూజ చేసే ఆడవాళ్ల కాళ్లకి పసుపు రాసుకుని కుంకుమ పెట్టుకుని పూజ చేయాలి. ఒక్కసారి మన పూజ గదిలో చీమలు పడుతూ ఉంటాయి. నైవేద్యానికి చీమలు పడితే నీకు త్వరలో మంచి రోజులు రాబోతున్నాయని అర్థం. పూజ చేసేటప్పుడు ఏ దేవునికి పూజ చేసేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ ఇంట్లో పూజ చేసుకుంటే ఫలితం లభిస్తుంది. స్మరిస్తే సకల పాపాల నుంచి విముక్తి కలుగుతుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎందుకంటే అతను ముక్కోటి దేవతలు ఉంటారు కాబట్టి ఒక గోమాతను పూజించి నాచాలు ముక్కోటి దేవతలందరికీ పూజ చేసినంత పుణ్యం దక్కుతుంది. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా 3 ప్రదక్షిణలు నీ తలపైన అక్షింతలను వేసుకుని దేవునికి నమస్కారం. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత 15 నిమిషాల వరకు ఈ పూజ గది నుండి బయటకు వచ్చే. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.